హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. ఈ లైవ్ అప్డేట్ గురించి అబ్బో లైవ్ అప్డేట్ అంటే ఫస్ట్ మా ఘోరం అనిపిస్తుంది నాకు. మా సంజన గారు అయితే ఎంత అంటే ఘోరంగా గొడవడుతుంది. దివ్య వచ్చినప్పటి నుంచి ఘోరంగా కంటిన్యూస్. దివ్య ఆల్రెడీ నన్ను థర్డ్ ప్యాంట్లు పెట్టి ఇప్పుడు నాకు కెప్టెన్ టాస్క్లో నన్ను ఎందుకు వేయలేదురా అని ఇమాన్యుయల్తో మాట్లాడి, ఇమాన్యుయల్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, నేను చెప్తాను ఇమాన్యుయల్ గురించి కూడా. తర్వాత ఓకే ఇమాన్యుయల్ ఓకే చాలా ఫేవరెట్ పర్సన్, కానీ అసలు తను చదువు కూడా కొన్ని విషయాల్లో తప్పు ఉంది, నేను చెప్తా. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలి అని సాంగ్ వస్తుంది, అది హైలైట్. సంజన వెరీ బ్యాడ్ రియల్. డిమాండ్ గురించి ఒక మాట మాట్లాడుతుంది. అతనికి అమ్మాయిలు ఉంటేనే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తా. నేను మమ్మీ క్యాండిడేట్ కదా, నేను అమ్మాయిలా ఉంటే సపోర్ట్ చేస్తున్నాను. నేను మమ్మీలా ఉంటా కాబట్టి మమ్మీని కాబట్టి నాకు సపోర్ట్ చేస్తాను. అదే నేను అమ్మాయిని అంటే సపోర్ట్ చేస్తున్నా అంటే అదైతే వెరీ బ్యాడ్ రియల్, చాలా బ్యాడ్. ఎందుకంటే అందరితో మంచిగా ఉంటుండు, అన్ని విషయాలు మంచిగా ఉంటుండు. సరే డైమండ్ ఏదైతే హైలైట్ అనిపించింది. కానీ ఇమాన్యుయల్ అనాలి కదా, మమ్మీ అట్లా మాట్లాడకు, మంచిది ఎందుకు మమ్మీ అని అట్లా మాట్లాడితే బాగుంటుంది. ఇమాన్యుయల్ ఏమంటారు, అది తప్పు మమ్మీ, నువ్వు ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నావు అంతే, ఎక్కువ మాట్లాడుతుంది మమ్మీ, అట్లా మాట్లాడితే మంచిది కాదు అని మాట్లాడితే నచ్చదు అంటే ఆమె ఇమాన్యుయల్ మాట ఉంటుంది కాబట్టి కామోష్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. డిమాండ్ రైతుది కూడా క్లోజ్ ఉంటారు, కానీ అతను మిస్బిహేవ్ అట్లాంటివి అయితే ఏం చేయలేదు, చాలా మంచిగా ఉంటున్నారు. అదైతే నాకు హైలైట్ అనిపించింది. కానీ డిమాండ్ అట్లా మాట్లాడడం అయితే నాకైతే నిజంగా కరెక్ట్ కాదు, రియల్ వెరీ బ్యాడ్. సంజన గారు వెరీ 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 బ్యాడ్ అనిపించింది నాకు. తర్వాత ఫస్ట్ వన్ దివ్య వచ్చినప్పుడు ఫస్ట్ వన్లో నన్ను టాప్ 3లో పెట్టి ఇప్పుడు కెప్టెన్గా నన్ను ఎందుకు ఇవ్వలేదురా, చిన్న దానికి గురించి నా మాట వినపోతే ప్రియ ఎక్కడుందిరా, ఎలిమినేషన్ అయింది. అస్సలు కాదు, ఆ విషయాన్ని అయితే తప్పు అనిపించింది. సంజన ఇంకో మాట, డిమాండ్ని తమ్ముడు అని పిలిచేదాన్ని కదా, ఇప్పుడు తమ్ముడు అని పిలవంట, కెప్టెన్ గారు అని పిలుస్తా అని అంటారు. అయితే రీతు కెప్టెన్ కావడానికి ఎంత విషయాల్లో సపోర్ట్ చేస్తే రీతుని మిక్సీలో పెట్టి మిక్సీ చేసినాడు అంటే మమ్మీ అలా అనొద్దు, నువ్వు తినలేవు కాబట్టి నీకు కొంచెం అట్లా ఉందంటే, లేదురా ఇమాన్యుయల్ ఇనురా బిడ్డ ఇనురా అంటే అది హైలైట్ అనిపించింది. వెనక ఏందిరా నన్ను జైలు వేస్తా అంటాడా అంటే డిమాండ్ ఇమాన్యుయల్ హౌస్లో అందరు అట్లా ఏం లేదమ్మా, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతావు అంటే తనుజ మేడం గారు అంటారు. తనుజని మేడం గారు అనడం ఎందుకంటే ఫుడ్ మానిటర్ 100% తనుజ. ఓకే ఆయనక ఫుడ్ మానిటర్ అయినప్పుడు ఓకే అట్లా మాట్లాడడం తనుజ నాకు అసలు నచ్చలేదు. ఏంటంటే సారీ సంజన అట్లా మేడం అనే ఓవర్గా అనడం నాకు అసలు లేదు. అయితే ఫుడ్ బాగుందా అంటే దివ్య అడుగుతుంది, ఇమాన్యుయల్ గారు ఫుడ్ బాగుంది, ఎలా ఉంది ఫుడ్ అంటే చాలా బాగుంది అని అంటాడు. ఆయనక కొంచెం స్పైసీ తగ్గింది, నాకు స్పైసీ కావాలంటుంది. సరే సంజన గారు నేను వేస్తాను. దివ్యతో అస్సలు మాట్లాడదు ఆమె, ఎందుకంటే ఆమె గడ్జి పెట్టుకుంది. ఎట్లా అంటే కెప్టెన్ అనే విషయానికి అట్లా మాట్లాడుతుంది కదా, దాని విషయానికి గడ్జి పెట్టుకుంది. అది ఆలోచించు కొంచెం మెంటల్గా అంతా ఆమె సంజన గురించి తెలిసిందే అట్లనే చేస్తుంది. ఇక తర్వాత లేదు నేను అట్లా అస్సలు చేయను, నేను ఉండను, అట్లా కాదు ఇట్లా కాదని మాట్లాడుతుంటుంది. అదైతే కొంచెం బ్యాడ్ అనుకుంటాను నేనైతే. మరి అంత విచిత్రంగా కూడా ఆలోచించొద్దు వెనక మాట్లాడదు. అయితే నేను శ్రీజతను పిలుచుకొని ఫుడ్ చేయించుకుంటా అని అంటుంది. శ్రీజతను ఎందుకు పిలుచుకుంటారంటే నేను ఉన్నా కదా, నేను చేస్తా కదా అని అంటే సంజన అస్సలు దివ్యకు మాట కూడా చెప్పదు, మాట్లాడదు. అదైతే నాకు అసలు నచ్చలేదు నిజంగా. శ్రీజతను ఎందుకు తెలుసా, నేను ఇక్కడ వంట చేస్తున్నాను అంటుందంటే ఏమన్నా సంజన అరే ఏమన్నా చెప్పరా, పాపం ఆమె దివ్య అయితే అట్లు వేస్తుంది, దోశ వేస్తుంది, స్పైస్ వేస్తుంది, ఇంకా కొంచెం కారం వేసి వేస్తారండి సంజన గారు అంటే ఏమన్నది. డిమాండ్ నేను శ్రీజతను నేర్పించుకుంటే తనుజ ఇక్కడ ఎవరు చేసేది లేదు, ఫుడ్ మానిటర్గా నేను చెప్తున్నాను కాబట్టి ఆమె దివ్యనే చేయాలంటే పోపు కొంచెం కారం వెల్లుల్లి వేయడానికి ఇంత కన్నట్టు వెల్లుల్లి అవన్నీ ఏం లేవు అని అంటే పోపులు లేవా అంటే అప్పుడే బిగ్ బాస్ రేషన్ పంపిస్తాడు. అది
బిగ్ బాస్ ఏంటంటే ఇక్కడ కయ్యాలు పెట్టడానికి ఉంటాడు. అయినాక పోపులు పంపించాలి కదా, ఆ విషయానికి మాట్లాడతాడు. అయినాక స్పైసీ దివ్య అంటారు, నేను కావాలంటే స్పైసీ చేస్తా కదా, ఎందుకు అంతగానం చేస్తుంటే మ్యాన్ అని అంటే ఆమె వేసుకుంటా లోపల తనుజ పని చేసుకుంటుంది. అంటే ఆమె ఇంట్లో వర్క్ అంటే ఆమె తయారవుతుంటుంది. ఇంకా తనుజతో పోయి చెప్తుంటుంది. అయితే ఇమాన్యుయల్ అరే ఫుడ్ కోసం కూడా ఇంత చేస్తుంటారా, ఇమాన్యుయల్ ఇష్యూ అని అడుస్తుంది. సుమన్ శెట్టి అంటారు, సుమన్ శెట్టి సిగరెట్స్ కోసం అంత చేసినప్పుడు ఎంత అంటది, ఇమాన్యుయల్ది కొంచెం తప్పు, అమ్మ నువ్వు అట్లా మాట్లాడదు, మమ్మీ నువ్వు ఇట్లా మాట్లాడదు అంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఇమాన్యుయల్ ఏమనుకుంటుండ అనిపిస్తుంది అంటే టాప్ 3లో పెట్టింది, అరే ఎలిమినేట్ అయితే బాగుంటుంది, ఎలిమినేట్ అయితే ఇంకా మేము ఇంకా మంచిగా పోవచ్చు కదా అని అనుకుంటుండో, ఓటింగ్ పడుతుంది అని అనుకుంటుండో, ఏమనుకుంటుండో నాకైతే ఇప్పుడు కూడా తెలియదు. ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ ఏందో, సింపతి గేమ్ ఆడుతున్నాడా ఇంతవరకు సూపర్, నాకు బెస్ట్ కంటెస్టెంట్, కానీ అట్లా ఆడడం అయితే నాకైతే కరెక్ట్ కాదు. ఇక్కడ భరణి గారు ఇక్కడ ఫుడ్ అందరు తింటారు అంటే నాకైతే తనుజ వాళ్ళ ఇంటికి తనుజ ఏంది తనుజ ఒకటి విషయం నచ్చదు చెప్తా. సంజన నేను చేస్తా కదండి, ఎందుకు అలా చేస్తున్నా అంటే సంజన ఏమన్నది కింద పడి ఇంకా సంజన ఏడుస్తుంది, రేషన్ వచ్చిందని సంజన పెద్ద ఏడుస్తుంది. అయితే తనుజ ఏమంటుంది, ఇంకా ఓకే రేషన్ చూపిస్తుంది ఫస్ట్ సంజన, ఇంతగానం వచ్చినాయి నేను ఒక్కగానో ఫుడ్ తింటే ఇంత ప్రాబ్లమా మీకు, ఏంటి ఇంత ప్రాబ్లం, నా వల్ల ఏంది మీకు ఇంత ప్రాబ్లం అని మాట్లాడుతుంది. అదైతే ఓకే తప్పే, నిజంగా నాకైతే తప్పు అనిపించింది. ఎందుకు తప్పు అనిపించిందో కూడా నేను చెప్తాను. అయినాక సంజన కొన్ని విషయాలు మంచి ఉంటుంది, కొన్ని విషయాలు ఏందో విచిత్రం. అదే నా కాఫీ దాచిపెట్టినప్పుడు కూడా నేను ఒక్క మాట అన్న, ఇప్పుడు నన్ను జైలు విషయాలు మాట్లాడతారా అని ఒక థాట్. సంజన ఏంటంటే ఒకసారి ఎవరు మీరు నన్ను గర్జి పెట్టుకుంటే ఆ గర్జి పోయేంత వరకు ఆమె అట్లనే ఉంటుంది. తనుజ నచ్చింది ఏంటంటే అవన్నీ విసిరి పడేసి ఆమె ఆ కోపం కొంచెం ఎక్కువ తనుజకు 100%, కానీ ఆ కోపం కూడా అంత మంచిది కాదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇక్కడ శ్రీజ తినకపోతే తినండి అని అంటే ఫుడ్ మ్యాటర్గా ఎందుకు అంత గొడవ పడుతున్నారు అని మాట్లాడితే ఇమాన్యుయల్ ఈ వారం కారం ఉల్లిపాయలు అవన్నీ తక్కువ వచ్చినాయి మమ్మీ ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఏమనదు. తనుజని చీప్గా నిజం ఇమ్యూనిటీ లేదేమో వీళ్ళకు అనిపించింది. నిజంగా అస్సలు ఏంద్రలో వీళ్ళు చిల్లరగా గొడవాడుతున్నారేమో అనిపిస్తుంది. ఆడ ఫుడ్ కరెక్ట్ రాదు, ఓకే నేను ఒప్పుకుంటా, కానీ అన్నీ అడ్జస్ట్ అయితే తినాలి. ఇక్కడ ఏడిస్తే రైట్ గారు, ఏడవకపోతే రాంగ్ గారు, అందరినీ అని అంటే తనుజ భరణి వీళ్ళందరూ అరుస్తుంటారు, ఘోరంగా అరుస్తారు. డెమాన్ వీళ్ళందరూ అడుగుతారు. లాస్ట్కి గొడవ అవుతుంది. తనుజని అదేంది ఫుడ్ క్యాప్టెన్గా తీసేస్తారు. ఫుడ్ క్యాప్టెన్కి వెళ్ళి నాకు రామ్ ఒకటి నచ్చింది. ఏంటి వాళ్ళ ముందర గొడవ వీళ్ళ ముందర గొడవ, నాకు అస్సలు ఆ అబ్బాయి రియల్ చెప్తున్నా ఏదో నాకు ఆయన గేమ్ ఏందో ఆయన పాలసీ ఏందో నాకు అర్థమవుతలేదు. రియల్ చెప్తున్నా రామ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీకేమనిపించింది? లాస్ట్కు సంజనని ఫుడ్ మానిటర్ చేసిండ్రు. ఫుడ్ మానిటర్ సంజన అయింది. ఇప్పుడు ఏమేమవుతుందో మనకి అయితే తెలియదు. ఇంకా ఘోరంగా అయిపోతాయి అది గొడవలు అవన్నీ. అయితే తర్వాత ఇంకా ఇప్పుడే అందరూ ఓకే తను ఫుడ్ మానిటర్ అయితే ఎన్ని బాధలు ఉంటాయో ఆమెకు తెలుసు అని కెప్టెన్ ఫుడ్ మానిటర్ చేస్తారని అవుతుంది. నవ్విన తర్వాత చూద్దాం ఇంక ఇట్లా చేస్తారు ఫుడ్ మానిటర్గా. మీకేమనిపిస్తుంది? సంజన గారు కరెక్టా, తనుజ వీళ్ళందరూ గొడవ ఎంతవరకు కరెక్టో మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.